హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ పెడుతూ ఉండండి ఎప్పటిలాగానే. అండ్ ఈరోజు వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అనే చెప్తాను. ఎందుకంటే ఈరోజు నేను ఒక రియల్ స్టోరీ మీతో చెప్పాలి అనుకుంటున్నాను. సో ఎగ్జాక్ట్లీ మీరు వింటున్నంత సేపు కూడా చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఇలాంటి సిచ్యువేషన్ దగ్గర దగ్గర 100లో 90% చాలా మంది లైఫ్లో ఈ సిచ్యువేషన్ జరుగుతుంది అనమాట. సో నేను అందుకే వీడియో ద్వారానే ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి నేను ఈరోజు అసలు ఏం జరిగింది, ఏంటి, ఎవరికి ఇవన్నీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే మాత్రం ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేసేయండి. ఇక డైరెక్ట్‌గా మనం వీడియోలోకి వెళ్ళిపోతే రీసెంట్ డేస్‌లో ఏంటంటే నాకు ఒక అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్‌లో కాంటాక్ట్ అయిందనమాట. తను చెప్పిన విషయం ఏమిటి అంటే, "అక్క మేము ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను. ఆ అబ్బాయి నేను ఒక 2 ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాము. కానీ రీసెంట్‌గా ఒక 5 మంత్స్ నుంచి తన బిహేవియర్‌లో కొంచెం చేంజ్ వచ్చింది. సో, ఇంతకుముందు ఆ చేంజ్ లేదు. రీసెంట్‌గానే ఆ చేంజ్ నాకు కనిపిస్తుంది. బట్ ఎందుకు నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అడిగితే ఆన్సర్ సరిగ్గా ఇవ్వట్లేదు. అదేం లేదు నేను బాగానే ఉన్నాను. ఎందుకలా అడుగుతున్నావు అని చెప్పేసి అంటున్నాడు. బట్ ఎక్కడో నాకొక చిన్న డౌట్ అయితే అనిపిస్తూ ఉంటుంది. తను ఎందుకు స్టార్టింగ్‌లో ఉన్నట్టు లేడు అనే ఒక చిన్న డౌట్ అయితే నా బ్రెయిన్‌లో అలా ఉండిపోయింది. బట్ రీసెంట్ డేస్‌లో ఏమవుతుంది అంటే, వాళ్ళది లాంగ్ డిస్టెన్స్ లవ్ అనమాట. ఐ థింక్ 200 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటూ ఉంటారంట. బట్ వన్స్ రీసెంట్‌గా కలిసిన తర్వాత తనని ఆ అబ్బాయి మొబైల్ ఉంటుంది కదా! సో, ఆ మొబైల్ తను చెక్ చేసిందంట. సో, అందులో తెలిసిన విషయం ఏమిటి అంటే, ఆ అబ్బాయి వేరే అమ్మాయితో రిలేషన్‌లో ఉంటున్నాడు అనే సంగతి ఆ అమ్మాయికి తెలిసింది. బట్ ఆ అమ్మాయికి తెలిసిన తర్వాత అంటే కన్వర్జేషన్ గురించి కూడా నాకు చాలా డీటెయిల్‌గా ఆ అమ్మాయి చెప్పింది. ఏం మెసేజెస్ పెట్టుకుంటున్నారు, ఏంటి అనేది కూడా నాకు ఆ అమ్మాయి పర్సనల్‌గా చెప్పింది అనమాట. సో, అంటే వాళ్ళు ఐ లవ్ యూ అని చెప్పుకోవటం మాత్రమే కాదండి. కొంచెం ఫిజికల్ ఎఫెక్షన్ గురించి కూడా డిస్కషన్ చేసుకుంటున్నట్లు ఆ చాటింగ్‌లో ఉంది. సో, ఒక్క క్షణం నా హార్ట్ బ్రేక్ అయినట్లు అనిపించిందక్క. కానీ అతనిని నేను ఏమీ అడగలేదు. ఏంటి చాటింగ్ ఏంటి? ఎందుకు నన్ను మోసం చేస్తున్నావు? ఎందుకిలా అదంతా నేను ఏమీ అడగలేదక్క. సైలెంట్‌గానే నేను వచ్చేసాను. బట్ వచ్చిన తర్వాత నుంచి నా పెయిన్ మామూలుగా లేదు. సో, ఎందుకు? నేనేం మిస్టేక్ చేశాను? నన్నింతగా నమ్మించి మోసం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది తనకి? ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ పెయిన్ నేను భరించలేకపోతున్నాను. ఏడుపొచ్చేస్తుంది. తన మీద ఏదైనా పోలీస్ కంప్లెయింట్ లాంటిది ఇవ్వాలా? లేకపోతే నేను ఇలాగే ఏడుస్తూ కూర్చోవాలా? అసలు నేను బ్రతకాలా? చావాలా? లేకపోతే తనని మర్చిపోవాలా? అసలు ఏం చేయాలి? నాకర్థం కావట్లేదు. పిచ్చెక్కిపోతుంది అని తాను నాకు క్లియర్‌గా చెప్పిందనమాట. రీసెంట్‌గానే జరిగింది ఈ స్టోరీ. రియల్ స్టోరీ అండి. బట్ ఇది విన్న తర్వాత నిజంగా చాలా బాధ అనిపించింది నాకు పర్సనల్‌గా. ఎందుకంటే ఎప్పుడు ట్రూ లవ్‌కి ఫైనల్లీ ఒక బాధే మిగులుతుంది అని ఎప్పుడు రొటీన్ డైలాగ్స్ కొంతమంది చెప్తూ ఉంటారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అది కొంతవరకు నిజమే అనమాట. ఇలాంటి ప్రాబ్లమ్ ఏ అమ్మాయికొచ్చినా సరే నా పర్సనల్ సజెషన్ ఏంటి అంటే, ఆ టైంలో మీకు అనిపిస్తూ ఉంటుంది అసలు ఏం చేయాలి అని రకరకాల థాట్స్ వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. సో, పోలీస్ కంప్లెయింట్ ఇవ్వొచ్చా? లేదా? దానివల్ల యూజ్ ఉంటుందా? అంటే యాక్చువల్లీ ఇచ్చిన యూజ్ ఉండదు. ఎందుకు యూజ్ ఉండదు అంటే ఐ థింక్ కొంతవరకు మీరు తనని దక్కించుకోవాలి అనే థాట్‌లో ఉన్నట్లయితే మీరు ఆ ప్రాసెస్‌కి వెళ్ళొచ్చేమో కానీ, బట్ తనకి మీ పైన ఇష్టమైతే ఉండదు. ఇష్టం లేని రిలేషన్ ఎప్పటికీ కూడా స్ట్రాంగ్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నీ పైన నిజంగా అంత పిచ్చి, అంత ఇష్టం ఉన్నట్లయితే అసలలా బ్లైండ్‌గా వెళ్ళిపోతారింక మీ సైడ్‌కి. అసలు ఏమన్నా జరగనివ్వు, కొట్టుకోనివ్వండి, తిట్టుకోనివ్వండి, ఏమన్నా జరగనివ్వండి. ఈ జన్మకి తనే అన్నట్లుగా ఉంటారు. వేరే ఆప్షన్‌కసలు వెళ్ళనే వెళ్ళరు. ఇంకొక ఆప్షన్‌కి వెళ్లారు అంటే, అలాంటి పర్సన్ అండ్ ఫ్యూచర్‌లో నీకు హస్బెండ్‌గా రావాలని నువ్వు అనుకుంటున్నావా? ఒకవేళ వచ్చినా, వాళ్ళ బుద్ధి అయితే మారదు. మీతో ఉంటూనే ఉంటారు. వేరే ఆప్షన్స్‌కి వెళ్తూనే ఉంటారు. అలాంటి అతను మీకు అవసరమా? ఆలోచించండి. సో, ఆ తర్వాత మీరేమైనా హ్యాపీగా ఉంటారా అంటే, ఆ సంతోషం 3 నాళ్ళ ముచ్చటగానే ఉంటుందనమాట. లైఫ్ లాంగ్ ఏముండదు. ఎప్పుడు ఇంకా ఈ గొడవలు అండ్ ఎలా ఉంటుంది అంటే వన్స్ ఒకరి పైన ఒక నమ్మకం కోల్పోయిన తర్వాత ఆ రిలేషన్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అన్నట్లుగా ఉంటుంది.
సో ఎందుకు అసలు అనవసరంగా నేను ఇంత దూరం తెచ్చుకున్నాను అని మీరు ఇప్పుడు కొంతవరకే బాధపడుతున్నారు. అప్పుడు జీవితాంతం బాధపడాల్సొస్తుంది. సో నేను చెప్పేదేంటి అంటే ఆ పర్సన్‌ని వదిలేయటమే మంచిది అన్నమాట. మీకు చాలా కష్టంగా ఉంటుంది. భరించలేని బాధ కూడా ఉండొచ్చేమో కానీ బట్ మెల్లమెల్లగా మర్చిపోతారనమాట. దేవుడిచ్చిన ఒక గొప్ప వరం మర్చిపోవడం అనమాట. సో, అది అంటే అప్పటికప్పుడు అది జరగకపోయినా కూడాను కొన్ని మంత్సో, ఇయర్సో తర్వాత ఖచ్చితంగా డెఫినెట్‌లీ మీరు మర్చిపోతారు. కానీ ఏంటి అంటే మీ లైఫ్‌లోకి ఒక గుడ్ పర్సన్ ఖచ్చితంగా వస్తారు. అంటే చాలామంది అమ్మాయిలేంటంటే ఇలా జరిగిన తర్వాత ఇక నా లైఫు ఏంటసలు ఇంక ఇలా అయిపోయింది అని ఒక డైనమాలోకి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఒక చెడు పోయిన తర్వాతే ఒక మంచి వస్తుంది అనేది చాలా మందికి తెలీదు అనమాట. సో, మిమ్మల్ని ఇంత దారుణంగా మోసం చేసి పోయాడు అని అతని గురించి బాధపడొద్దు. కానీ డెఫినెట్‌లీ ఒకరోజు మిమ్మల్నే ప్రాణంగా ప్రేమించే వ్యక్తి మీ లైఫ్‌లోకొస్తారు. ఇది నేను చెప్తున్నాను రాసి పెట్టుకోండి. యాక్చువల్లీ మీరేమైనా ఆస్ట్రాలజిస్టా ఏంటి ఇలా చెప్తున్నారని అనుకోవద్దు. ఇట్స్ ట్రూ అనమాట. ఇట్స్ ఫ్యాక్ట్ ఇది. ఖచ్చితంగా ఇదే జరుగుతుంది అనమాట. అలా అని చెప్పేసి మోసం చేసి వెళ్ళిపోయిన వాడి పరిస్థితి ఏంటి? వాడు చాలా హ్యాపీగా ఉంటాడు కదా! బట్ నేనింత సాడ్‌లో ఉంటే తనింత హ్యాపీగా ఎందుకుండాలి? అని కొంతమందికి ఆ కోపం కూడా రావచ్చేమో కానీ, బట్ మీ కోపం ఉన్నా, మీకు ఏ మాత్రం ఇబ్బందికరంగా ఉన్నా సరే, మీరు అలా సైలెంట్ అయిపోండి. ఎందుకంటే కర్మ అనేది ఒకటుంటుంది. సో, ఎవరినైనా మనం ఒకరిని బాధ పెట్టినా, మోసం చేసినా, అది వాళ్ళకి ఏదో ఒక రోజు రిటర్న్ వచ్చే తీరుతుంది అన్నమాట. అది వాళ్ళకి హెల్త్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, ఇంకొక రీజన్ అయినా కావచ్చు. ఖచ్చితంగా వాళ్ళు లైఫ్‌లో కోలుకోలేని దెబ్బ అనేది ఒకటి ఖచ్చితంగా ఎదురవుతుంది అన్నమాట. అదే కర్మ. అది ఖచ్చితంగా అవతల వాళ్ళ లైఫ్‌లో జరిగే తీరుతుంది. మీరెలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అనవసరమైన కోపాలు, స్ట్రెస్‌లు ఇలాంటివన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. బట్ చాలామంది గర్ల్స్ ఐ థింక్ ఇలాంటివన్నీ నేను పర్టిక్యులర్‌గా గర్ల్స్ గురించని చెప్పట్లేదు. బాయ్స్ గురించని చెప్పట్లేదు. చాలామంది లైఫ్‌లో ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారు. ఒకరిని నమ్మించి ఇష్టమని చెప్పి ఇంకొకరితో రిలేషన్స్‌లోకి వెళ్ళిపోతున్నారు. సో, ఆ తర్వాత తెలిసిన తర్వాత అండ్ ఈ జెన్యూన్‌గా లవ్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హార్ట్ బ్రేక్ అయ్యి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అనమాట. బట్ గుర్తుపెట్టుకోండి గైస్ ఎవరైనా సరే ఇలా ఎవరైనా మిమ్మల్ని చీట్ చేస్తే వాళ్ళని తిట్టొద్దు, కొట్టొద్దు. ఇంక వేరే వేరే ఆప్షన్స్‌కి కూడా వెళ్ళొద్దు. వదిలేసేయండి అంతే. జస్ట్ వదిలేసేయండి వాళ్ళని. వాళ్ళకి ఎప్పుడు ఏం జరగాలనేది వాళ్ళకది జరిగే తీరుతుంది. బట్ మీరు మూవ్ ఆన్ అవ్వాలి. అండ్ లైఫ్ మనకి ఇంకా చాలా ఉంది. చాలా నేర్పిస్తుంది. ఇంకా బెటర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి అని మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకొని లైఫ్‌లో ముందుకు వెళ్ళాలి. సో, ఇది నేను చెప్పాలి అనుకుంటున్నాను. గైస్ మీ అందరికి ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీ అందరికీ హెల్ప్ అయిందని అనిపిస్తే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ చాలామంది నేను చెప్తున్నాను. సో, మీ పర్సనల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా సరే నాతో షేర్ చేసుకోండి అని ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్తున్నాను. చాలా మెయిల్స్ వస్తున్నాయి. చాలా ఇన్‌స్టాగ్రామ్‌లో కాంటాక్ట్ కూడా అవుతున్నారు. ఖచ్చితంగా మీ అందరికీ నాకు ఎంతవరకు అంటే చేతనైనంత హెల్ప్ అయితే మీకు చేస్తానండి. సో, మీకు ఎలాంటి సజెషన్స్ కావాలి అన్నా కూడాను మోటివేషనల్‌గా కావచ్చు, లవ్ పరంగా కావచ్చు ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను. సో, అందులో డౌట్ అయితే లేదు. అండ్ రిప్లై రావటం లేదని మాత్రం వర్రీ అవ్వద్దు. నేను కొంచెం డిలే చేసినా కూడాను అండ్ ఖచ్చితంగా ప్రతి ఒక్క మెయిల్ నేను చెక్ చేస్తూనే ఉంటాను. మెసేజెస్ అన్నీ చూస్తూనే ఉంటాను. డెఫినెట్‌లీ మీకు హెల్ప్ అయ్యే విధంగా ఉండటానికి నేను ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ మీ అందరి సపోర్ట్‌కి. అండ్ నేను మరొక వీడియోతో అయితే కలుస్తాను. టేక్ కేర్. బై బై. కీప్ స్మైలింగ్.